ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు మరికొన్ని కోర్సులకు సంబంధించి కన్వీనర్ కోటా పరిధిలో ఉన్న సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే వర్తింపజేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 10 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానాన్ని మార్చేస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న 15% అన్రిజర్వ్డ్ కోటా నిబంధనలో సవరణలు చేసింది. ఈ విషయానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తెలంగాణ విద్యార్థులకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాల ఆధారంగా విద్యాశాఖ పరిధిలో సంచలన నిర్ణయం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై ప్రధాన కోర్సుల్లోని కన్వీనర్ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకు వర్తింపజేస్తాయని చెప్పారు. కాస్త వివరంగా చెప్పాలంటే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం కన్వీనర్ కోటా పరిధిలోని 15% సీట్లు స్థానికేతరులకు కూడా వర్తించేవి. అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మా, టెక్నికల్, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి అనేక కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి ఆ 15% అవకాశం ఉండేది. 2014లో అమల్లోకి వచ్చిన ఈ ఉత్తర్వులు 10 ఏళ్ల పాటు అమలయ్యాయి. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల కాలం వరకు మాత్రమే 15% కోటా అనే విషయాన్ని తేల్చేసింది. ఇకపై అలాంటి అవకాశం ఉండబోదని స్పష్టం చేస్తూ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే తెలంగాణ పరిధిలోని విద్యా సంస్థల్లో 15% కోటాను స్థానికేతరులకు అమలు చేస్తూ 2014లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వులు లేకుండా వాటిని సవరించడం సరికాదని, ఈ నిర్ణయంపై న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం విభజన చట్టంలో పేర్కొన్న ఉత్తర్వుల అంశాల ప్రకారమే తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేస్తుంది. ఇకపై ఆ 15% కోటా సీట్లు కూడా తెలంగాణకే చెందుతాయని తేల్చింది. ఈ నిర్ణయం తెలంగాణ విద్యార్థులకు స్పష్టంగా ప్రయోజనం చేకూర్చనుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.